దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 106వ అధ్యాయము. కీర్తనలు 106 మొదటి 5 వచనములు మార్చి చదువుకుందాం. కీర్తనలు 106వ అధ్యాయము మొదటి నుండి 5 వచనముల వరకు మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. చాలు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసమైన తండ్రి, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయి ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తుంటున్నాం. అనంతమైన ప్రేమ, శాశ్వతమైన మీ కృప, కనికరములు మా పట్ల చూపించి రక్షించుకొని ప్రభువా నీ యొక్క స్వాస్థ్యముగా మమ్మల్ని నిలబెట్టుకుని అలాగే సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్న మీ ప్రేమంతటిని బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతుండండి. అయజ్ఞానాన్ని శిలువ చాటును మరుగు చేయము. వచ్చిన ప్రతి బిడ్డని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే ప్రభువును, ఆయనను స్తుతించడము, ఆయనను ఆరాధించడము మనకి ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. దేవుణ్ణి మనము ఆరాధించడము, ఆయన సన్నిధికి రావడము, ఆయనను ఘనపరచడము, ఆయనను జ్ఞాపకం చేసుకోవడము ఈ లోకంలో అన్నిటికంటే కూడా బహుశ్రేష్టమైనటువంటిది. అతి శ్రేష్టమైనటువంటి ఆ స్థితి దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను చూడండి, 3వ వచనంలో ఉంది, ఎల్లవేళలా నీతిని అనుసరించి ధన్యులు. మనల్ని ధన్యులుగా చేశాడు దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు. ఈ లోకంలో ధన్యులుగా చేయబడము అది మనం ఏమనుకుంటామంటే ఎవరో గొప్ప కుటుంబంలో, గొప్ప కులంలో, లేకపోతే గొప్ప డబ్బులు కలిగి ఎన్నో విధాలుగా మరి వీటిలో ఉంటే మనం ధన్యులం అనుకుంటాము. కానీ యేసు ప్రభువు లేని ఎక్కడి జీవితమైనా కానీ అది ధన్యకరమైనది కాదు. అది దేవుడు మనల్ని అతి గొప్ప ధన్యునిగా చేశాడు. ఇప్పుడు ప్రభు మన ఎడల ఆయన చూపించినటువంటి దయ, ప్రేమ, ఈ కనికరములు అన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తూ వచ్చాడు. తర్వాత ఆయన యొక్క పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? ఆయన పరాక్రమ కార్యమును మరి ఎవరు ప్రకటిస్తారంటే మరి ఎల్లవేళలా అనగా న్యాయమును అనుసరించువారు ఆయన కీర్తిని ప్రకటించుటకు మరి ఎవరంటే ఆయన న్యాయంను అనుసరించి ఎల్లవేళలా నీతిని అనుసరించున్నటువంటి వారు. అలాగే 4లో అంటాడు, యెహోవా నువ్వు ఏర్పరచుకున్నటువంటి వారు. నన్ను దేవుడు
ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని మనకు ఇంకా ఏం చేస్తున్నట్టు ఆయన క్షేమాన్ని దయచేస్తూ ఉన్నాడట. మనల్ని దేవుడు ఏం చేశాడండి? ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో నుండి. ఆ తర్వాత మనకు ఏం చేస్తున్నాడు? క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు, క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్షేమం అంటే మనం ఈ లోకరీతిగా భౌతికమైనటువంటి ఈ ఆశీర్వాదాలు, ఈ ఎదుగుదల ఇవే మనం చూస్తాం. కానీ దేవుడు మనకిచ్చినటువంటి క్షేమకరమైనటువంటి అది ప్రాముఖ్యమైనటువంటిది మనము ఎరిగి ఉన్న వారమై ఉండాలా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17 తీశారు కదా. 27వ వచనంలో, సరే 25 నుండి చూడండి. ఆయన చాలు, ఇక్కడ ఏమన్నాడండి? ఆయన అందరికీ ఏమి ఇచ్చినటువంటి వాడు? జీవము. ఆయన జీవాన్ని అనుగ్రహించినాడు. ఆయన జీవం కలిగినటువంటి వాడు, ఆయన జీవాన్ని ఇచ్చినాడు. మనము కూడా యేసుక్రీస్తును ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడే మనము జీవం కలిగిన వారం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను 5 అక్కడ చూడండి. 5:11 వచనం, 5:11. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఎవరిలో ఉంది? ఆయన కుమారుని యందు ఉన్నది. ఆయన కుమారుని యందు మనకు దేవుడు జీవాన్ని దయచేశాడు. దేవుని కుమారుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారు ఎవరండి? జీవం కలిగినటువంటి వారు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు, వానిలో ఏం లేదండి? జీవము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ జీవాన్ని మనకు అనుగ్రహించినాడు. ఎలా జీవము అనుగ్రహించినాడంటే అది మనకు బహుతేటగా తెలుసుకున్న వారమై ఉండాలి. అంటే ఏంటంటే ఆదాము ద్వారా మనకు ఏం కలిగిందండి? ఆదాము ద్వారా మనకు ఏం కలిగింది? రోమీలకు రాసిన పత్రిక రోమా 5వ అధ్యాయము, రోమా 5:12 వచ్చింది చూడండి. చాలు, చూసారా అండి? ఇట్లుండగా పాపం చేశారు. ఎవరు చేశారు? ముందుగా ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఈ పాపం ద్వారా మనకు ఏం కలిగిందండి? మరణం వచ్చేసింది. చూసారా? ఇప్పుడు మరణము, అక్కడ మనము ఏం చదివాము? అపొస్తలుల కార్యంలో జీవము అని చదివాము. అపొస్తలుల కార్యంలో ఏం చదివామండి? జీవం ఇస్తూ ఉన్నాడు దేవుడు. మనకి ఏమి ఇస్తున్నాడండి? జీవం ఇస్తూ ఉంటున్నాడు. ఈ జీవము ఎవరి ద్వారా మనకు వచ్చిందని మనము చదివాము? కుమారుని ద్వారా. యేసుక్రీస్తు ప్రభును నమ్ముకుంటే ముఖ్యంగా మనకు వచ్చింది ఏంటండి? జీవం. ఆయన ద్వారా మనకు జీవం వచ్చింది. 2 రకాలైనటువంటి జీవం. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనుషులందరూ జీవిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు పాపంలో జీవిస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభుని నమ్మినప్పుడు పాపం లేనివారుగా దేవుని నమ్మిన బిడ్డలు జీవిస్తూ ఉన్నారు. అది
ఎందుకంటే ఇక్కడ పాపము ద్వారా ఈ లోకంలోనికి మరణము ప్రవేశించింది. మరణం అంటే మన ఆత్మ ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ లోపల స్పృహ లేని స్థితిలో, కోమాకు వెళ్ళిన స్థితిలో ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు యేసుప్రభు నమ్ముకోనకుండా ఉంటే. యేసుప్రభు నువ్వు ఎరిగి నమ్ముకున్నావు అనుకో, అప్పుడు నీ ఆత్మ నీలో జీవము కలిగి ఉంటుంది. ఇప్పుడు నీకు ఇక మరణ భయము ఏమి ఉండదు. చూడండి, పాపమునకు వచ్చు జీతము ఏంటంట 23వ వచనం, 6:23 వచనం అన్నాడు. 6:23 రోమా. చూసారండి, పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. మనమందరం మరణించేటువంటి వారము. కానీ అక్కడ ఏమన్నాడు? పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనకేం కలిగిందండి? నిత్య జీవం. కేవలం ఆయనను విశ్వసించినంత మాత్రాన, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి మన కొరకై, నా కొరకై ఆయన చేసినటువంటి ఆ శిలువ కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, అది గుర్తెరిగితే నువ్వేమైపోతున్నావు? జీవం కలిగిన వాడంగా అవుతున్నావు. ఉదాహరణ చెప్పాలంటే మనకు సంఖ్యాకాండంలో తెలుస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు లోబడకుండా ఉన్నారు. వాళ్ళు లోబడని స్థితిలో ఉన్నప్పుడు తాపకరమైన సర్పములను దేవుడు పంపించాడు. ఎవరి మీదకి? ఇశ్రాయేల్ ప్రజల మీదకి పంపించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు కూడా కడుపు నిండా తిని మంచిగా ఉన్నప్పుడు దేవుని లెక్క చేయకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా వారు జీవిస్తూ ఉండేటువంటి వారు. ఎప్పుడైతే ఆపద, శ్రమ, బాధలు ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఏం చేశారంటే మళ్ళా దేవుడని వారు అక్కడికి వచ్చేవాళ్ళు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నటువంటి ఆ బాధ, ఆ పాములు అవన్నీ కరుస్తున్నప్పుడు తిరిగి దేవుని సన్నిధిలో మొరపెట్టారు. మళ్ళీ వాళ్ళు మొరపెడితే అప్పుడు దేవుడు ఆ మోషతో ఏం చెప్పినాడు? ఒక ఇత్తడి సర్పమును చేయించి అక్కడ నిలువు కమ్మె మీద దాన్ని వేలాడది అని చెప్పాడు. ఎప్పుడైతే పాము కరుస్తుందో, పాము కరిసిన వెంటనే ఆ కరిసిన ప్రతి వ్యక్తి కూడా నిదానించి ఆ శిలువ వైపులో ఉన్న, అంటే అక్కడ ఆ చెక్క మీద ఉన్నటువంటి ఆ యొక్క పామును చూచినప్పుడు వారు ఏమవుతారట? బ్రతుకుదురు, స్వస్థపరచబడతారు, దాన్ని నిదానించి చూచినప్పుడు అని చెప్పాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా మరణస్థితిలో ఉన్న మనము ఆయనను మనం చూచినప్పుడు, విశ్వాసంతో ఆయనను చూచినప్పుడు ఆయన మనల్ని ఏం చేసినాడండి? బ్రతికించినాడు. అది జీవం. ఆ జీవాన్ని ఆయన మరి ప్రసాదించినాడు. అందుకు మనము జీవం కలిగినటువంటి వారినిగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేసినటువంటి పరాక్రమ కార్యము, మరి ఆయన చేసినటువంటి శిలువ కార్యము, ఆయన మనల్ని రక్షించుకున్నటువంటి విధానము, మన మీద చూపించినటువంటి ఆ యొక్క దయను, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలండి? ప్రభువును ఆరాధిస్తూ, ఎంత గొప్ప దేవుడు ఆయన, నీ కొరకై నా కొరకై తను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ 2 చూడండి 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుని పోలికగా పుట్టి, ఆయన దేవుడై ఉండి కదండి, ఆయన తర్వాత దేవుని యొక్క దేవ స్వరూపమును కలిగిన వాడై ఉండి
ఆయన తగ్గించుకున్నటువంటి రీతిని మనం చూస్తాం. 7లో ఏమన్నాడు? అదే చదివి. అయితే ఇప్పుడు 8 చదవండి. చాలు. ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై తను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. అందుకనే ఆ యొక్క స్థితిని ప్రభు ఆయన తగ్గించుకోవడం ద్వారా మనకు కలిగిన లాభం ఏంటంటే రోమా 6:23లో మనం చూసాం కదండి. రోమా 6:23లో ఏముంది? ఆ క్రీస్తునందు అనగా మనము ఆయన యొక్క శిలువ వైపు, ఆయన మన కొరకై ఆ కలువరి శిలువలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం చూసినప్పుడు మనకేం కలిగిందండి? ఏం కలిగింది? నిత్య జీవం కలిగింది. నిత్య జీవము. ఆదాము పాపమును బట్టి నిత్య నరకము, నిత్య మరణం ఉండే, కానీ యేసుక్రీస్తులో మనకు నిత్య జీవము కలిగింది. ఆయన మరి పాత నిబంధనలో చూసినట్టయితే రాజుల మీదకి యుద్ధాలు అవన్నీ చేస్తూ పరాక్రమశాలిగా ఉంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు అసలైనటువంటి పరాక్రమశాలిగా మన పక్షాన సాతానుతో పోరాడి ఆయన కలువరి శిలువలో సాతానుపై మరి విజయం సాధించినాడు. ఇది చాలా గొప్ప కార్యం. అన్నిటికంటే ఈ గొప్ప కార్యాన్ని ఎవడు వర్ణింపగలడు అంటున్నాడు. 106:2 అంటాడు. ఎవడు వర్ణింపగలడు? ఎవడు వర్ణింపగలడంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఈ నిన్న మొన్న వాళ్ళు గెలిచినంత విధానంలో వాళ్ళ యొక్క ప్రచారాలు, లేకపోతే వాళ్ళ యొక్క ఆరాటాలు, ప్రతి ఒక్కరు గెలిచినట్టుగానే అక్కడ మనకు వినబడుతూ ఉంది కదండి. అసలైనటువంటిది తర్వాత తెలుస్తుంది అనుకోండి. వారికి అలాగూ ఇతను గొప్ప, ఇతను గొప్ప, ఇతను గొప్ప అని వారు తెలియజేస్తూ వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మన పక్షాన ఆయన పోరాడి పరాక్రమశాలిగా ఆయన విజయం సాధించిన ఈయనని ఎవరు ప్రకటించాలి? ఎవరు చెప్పాలి? అంటే కదా, ఎవరు వర్ణింపగలడు? ఎవరు వర్ణిస్తారండి? చెప్పండి. ఈయనని వర్ణించాలండి ఎవరు? మనమే. యేసుక్రీస్తును విశ్వసించినటువంటి మనమే ఆయనను వర్ణింప చేయడం, అలాగే ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? ఆయన కీర్తి, ఆయన సమస్తమును ఎవరు చేస్తారంటే నీవు నేనే. ఎలా చేస్తున్నామంటే, అయ్యా పాపినైన నన్ను, మరణస్థితిలో ఉన్న నన్ను, జీవం లేని నన్ను నువ్వేం చేశావు? నన్ను బ్రతికించావు, జీవాన్ని ఇచ్చావు, నన్ను ఏర్పరచుకున్నావు. అక్కడ ఏమన్నాడండి 4వ వచనంలో, యెహోవా నీవు ఏర్పరచుకుని వారి, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో. మనమేం గొప్ప అని కాదు. మనం చెప్పమంటే బోలెడు చెప్తాం. అయ్యా నేను చర్చికి అది ఇచ్చానయ్యా, ఇది ఇచ్చానయ్యా, లేకపోతే అదా అయ్యా, ఇదే, ఎన్నిసార్లు ఉన్నా, 40 దినాలు ఉన్నా, రకరకాలు చెప్తాం మనం గొప్ప విషయాలు. అర్థమైందా అండి? నువ్వు అవన్నీ చేసినందుకు నిన్ను ఏర్పరచుకోలేదు దేవుడు. అవన్నీ నిష్ప్రయోజనమైనటువంటి అలవాట్లు చేశావు. కానీ నేను నిన్ను ఈ లోకంలో నుండి నువ్వు ఇష్టానుసారంగా ఉన్నా కానీ నేను నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ ఏర్పరచుకొని మళ్ళీ మనకు ఏం చేస్తున్నాడు అంటే క్షేమమును, వారికి క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడండి. నీకు నాకు ఏమిస్తున్నాడు ఆయన? క్షేమాన్ని. క్షేమం అంటే అన్ని విధాలుగా నీకు ఆరోగ్యం ఇచ్చినాడు. మనము అపొస్తలుల కార్యంలో చూసాం కదా, ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేశాడండి? ఊపిరిని ఇచ్చాడు.
మరి సమస్తమును 25 సమస్తమును దయచేవాడు, దయచేస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, 27 చివరిలో అంటాడు, అదే అపొస్తలుల కార్యములు 17:27, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? దూరంగా ఉండేవాడు కాదు, మనకు సమీపంగా ఉండి నిన్ను నన్ను పోషిస్తూ నడిపిస్తూ ఆయన క్షేమాన్నిస్తూ ఉన్నటువంటి వాడు మన దేవుడు. అందుకని ఆయన ఏమన్నాడంటే 24లో ఒక మాటను చూడండి, జగత్తును హస్తకృత్యం లేనటువంటి ఆలయములలో ఆయనే చేసినాడు ఇవన్నీ కూడా. అందులో ఉండడు ఆయన, ఆయన అందులో ఉండడు. ఎవరిలో ఉంటాడండి? నీకు చదువు ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఎంత విద్యాభ్యాసం కలిగినా, ఎక్కడున్నా కానీ ఆయన నీలో ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, ఇలాంటి హస్తకృత్యముల ద్వారా చేయబడినటువంటి ఇవే నాకు ఆకాశం నాది, భూమి నాది, నా కొరకు మీరు ఏం చేస్తారు? అన్నీ నాయే కదా. అయితే నీ హృదయంలో నివసింప కోరుతూ ఉంటున్నాడు. అయితే ఆ పరాక్రమ కార్యాన్ని ఆ కల్వరిశిలలో ఆయన చేసినాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే ఆ కార్యం నీ పట్ల నెరవేరినట్లుగా ఉంటుంది. 28వ వచనం ఏమన్నాడు? మనం ఆయన యందు బ్రతుకుతున్నామండి. అర్థమైందా? ఏదో నీకు వచ్చిన జీతం బట్టో, నీకు వచ్చిన డబ్బులను బట్టో, నీకు అవేమి బ్రతకడం కాదు. ఆయన నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయనే బ్రతికిస్తూ. మీరు చెప్పండి, మీకు తెలిసిన దగ్గర నుండి ఎంతమంది చాలా డబ్బు గల్లోళ్ళు చనిపోయారు, మరి వాళ్ళ డబ్బు లేదా బ్రతకడానికి? ఎందుకు బ్రతకలేదు వాళ్ళు? కదండి. డబ్బు ఇవి కాదు ముఖ్యం, ఆయన నిన్ను బ్రతికించాలి. ఆయనలో నీవు ఉండి నిన్ను బ్రతికించడం ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయనకి ఇష్టం. అయితే ఆయనలో మనం బ్రతుకుతున్నాము, చలించుచున్నాము. కదలిక, నడవడి, ఇవన్నీ కూడా ఆయన కనుక సెలవు ఇవ్వకపోతే నీ చేయి లేవదు, నువ్వు అడుగు ముందుకేయలేవు, నీవు కలుపుతున్న ఆహారం కూడా నువ్వు తినలేవు. ఆయన సెలవు ద్వారానే ఇవన్నీ కూడా నువ్వు చేస్తూ ఉంటున్నావు. కానీ మన అలవాటు ఏం తెలుసా? ఆయనను మర్చిపోయి వేరే లోకంను అంతా కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. సృష్టికర్తను మర్చిపోతాం, ఆయన మనల్ని జీవింపజేసేది మర్చిపోతాం, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఆరాధించేది మర్చిపోతాం. లోకంలో అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుంటాం, కానీ ఎవరిని మర్చిపోతామండి? దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. అది ఆయనకు ఇష్టమైనది కాదు. అందుకనే అంటున్నాం, అందుకే మనల్ని గుర్తు చేస్తున్నాడు. ఈ దినం నువ్వు ఉన్నావంటే మరి ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 38లో ఒక మాట చూడండి. యెషయా 38 చదవండి. 19వ వచనం. చాలు. ఎవరెవరు స్తుతిస్తారటండి? సజీవులు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరు? వారు సజీవులు, జీవం కలిగినటువంటి వారు. వారికి జీవాన్ని ఇచ్చినాడు దేవుడు. నీ అలవాట్లు, పండుగలు, పద్ధతులలో ఇవ్వలే దేవుడు జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీకేమిచ్చాడు? ఆ జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని ఇచ్చాడు ఆయనకు, నీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. కాబట్టి ఆయన మరి జీవమును, ఈ దినమును నువ్వు ఉన్నావంటే, ఈ దినమును నేను సజీవుడనై ఉన్నానంటే అది కేవలము ఆయన మనకు ఇచ్చాడు. మన దగ్గర ఎవరైనా బాగలేని వారు ఉన్నారనుకోండి, వాళ్ళ బెడ్ మీద ఉంటారు, బాగలేకుండా ఉంటారనుకో, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీకు 1,00,000 రూపాయలు తెచ్చినమ్మా నీకు ఆయనకు చెప్తే దిగ్గున లేచి కూర్చుంటుందా వారు? చెప్పండి. ఎవరు లేపాలి ఆయనను? దేవుడు లేపాలి, ఆయన కూర్చోబెట్టాలి.
నీ డబ్బు పనికిరాదు, నీ ప్రేమ పనికిరాదు. ఆయనే బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయనను మనము అన్ని వేళలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లలో కూడా చిన్న చిన్న క్లిప్స్ ఇస్తున్నారు. ఏంటంటే ఒక పిల్లి మొబైల్ చూస్తుందట. ఒక పిల్లి మొబైల్ చూస్తుంటే పెద్దవాళ్ళు వచ్చి ఆ మొబైల్ని తీసుకుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? పిల్లి దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఆ పిల్లి ఏం చేస్తుందంటే తల్లడిల్లి కీస్ కీస్ అని అంటుంది అన్నట్టు. మొబైల్ చేతికిస్తే ఊరుకుంటుంది అన్నట్టు. అంటే అట్లా అయిపోయారు మనుషులు కూడా అట్లా అయిపోయారు. నన్ను మరచి మీకున్న జ్ఞాపకము నా ఎడల లేదు. నా ఎడల జ్ఞాపకం ఉండాలి. నేను నీ మొబైల్ పట్టుకోవాలంటే కూడా నేనే ఇచ్చాను జీవం నీకు. నన్ను జ్ఞాపకం చేసుకునువా? ఎంత పరాక్రమశాలిగా నీ కొరకై నా కొరకై కలువరి శిలువలో సాతానును ఓడించి వాని చితుకు కొట్టినటువంటి దేవుడు ఎందుకొరకు? నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకొరకే ఆయన గొప్ప కార్యాన్ని చేసి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీకు క్షేమాన్ని ఇస్తూ వచ్చాడు. క్షేమం అంటే అన్నీ, రోటీ కపడా ఔర్ మకాన్ అంటారు కదా. నీకు అన్నం ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, ఇంకా మకాన్ చిన్న ఇల్లు, అన్నీ కూడా నీకు ఇస్తున్నాడు. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆరోగ్యం ఇస్తున్నాడు. అర్థమే. ఈ ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు ఆయనకు చాలా కృతజ్ఞత చెప్పు. ఒకసారి భక్సింగ్ అన్న దగ్గరికి జ్వరంతో పడి ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు భక్సింగ్ అన్న ఆయన దగ్గరికి వచ్చి పలకరించాడు. ఏమన్నాడంటే చాలా జ్వరంతో ఉన్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, నీకు దేవుడు ఆ జ్వరం ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెప్పావా అని అడిగి. మనం వందనాలు చెప్తామా? జ్వరం వస్తే ఏదన్నా వస్తే నువ్వు చేయబట్టుకుని, నువ్వు ఈ టైంలో ఉంటే రాదు, నువ్వు అటుపోయినావు, నేను అన్ని మనుషులను నిందిస్తూ ఉంటాం మనం. అయితే దేవునికి మనం ఏం చేయాలా? ప్రతిదానికి మనం ఏం చేయాలండి? కృతజ్ఞత చెల్లించాలి. ప్రతిదానికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించి, ప్రభువా నువ్వెంత గొప్పవాడు అని చెప్పి మనం ఆయన ఆరాధిస్తూ రావాలని ప్రభు కోరుతున్నాడు. నన్ను రక్షించినది నేనే చెప్పగలుగుతాను. రక్షించిన మొదలు నేటి వరకు నన్ను అన్ని విధాలుగా కాపాడుతున్నటువంటి నా దేవుడు, నీ దేవుడుగా అలాగా ఉండి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఏమన్నా చూడండి, 4 అది 106:4 కింది వరుస. చాలు. ఇక్కడ ఏమన్నాడు? నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. మనం ఒక్కరిని కూడా రక్షిస్తామా అండి? మన చేతనవుతుందా? గొప్పలు చెప్తాం అంతగాని మన చేత కాదు. పోయిన వారము వాక్యంలో మీరు చూసారు కదా, అన్న చెప్పాడు, ఒకరు ప్రభు ఆకర్షిస్తేనే తప్ప ఆయనే ఆకర్షించాలి మనల్ని. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏం చక్కగా ఉన్నావు అని, ఏమున్నదని నిన్ను ఆకర్షించాడు దేవుడు. నువ్వు ఈ లోకంలో ఇక నిన్ను వదిలిపెడితే నువ్వు ఇష్టానుసారంగా సోకులు పడి జీవిస్తావు, కానీ నీ హృదయం ఎలా ఉంది? దాన్ని చూశాడు దేవుడు. దాన్ని చూసి నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకనే ఈ జనులందరికీ కలుగు సంతోషంను బట్టి మరి నేను కూడా సంతోషించిన, నేను కూడా నీ సహోదరుల పట్ల వారు రక్షణ కలిగి. మీరు ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఎంత గొప్ప దేవుడు. వారు కూడా రక్షణలోనికి వచ్చారు, వీరు రక్షణలోనికి వచ్చారు, వారు కూడా ప్రభువును విశ్వసించారంటే నీకు నాకు ఏమై ఉండాలట? సంతోషము. ఆ సంతోషాన్ని చెప్తూ ఉంటున్నాడు. రక్షణ లేని వారి గురించి మనము నిజంగా సంతోషించలేం కదా అండి. ఎవరైనా కానీ, బంధువులు ఎవరైనా కానివ్వండి, వారిని చూసి వారికి రక్షణ లేదని తెలిసిన తర్వాత మన లోపల ఏదో చిన్న ఏముంటుంది? ఆయాసం ఉంటుంది. వాళ్ళతో నవ్వుతూ పలకరించినా కానీ మనలో నిజంగా ఏముంటుందండి? ఆయాసం అనేది ఉంటుంది. కానీ రక్షింపబడిన వ్యక్తిని, నిజంగా ఆరాధించే వ్యక్తిని మనం చూస్తే ఎలా ఉంటుంది? అది గొప్ప సంతోషము, ఆనందము. కాబట్టి నీ జనులకు కలుగు సంతోషం బట్టి నేను కూడా సంతోషించుచున్నాను.
అర్థమైందా? తర్వాత ఏంది? నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు. నీ స్వాస్థ్యము మనమందరం ఎవరి స్వాస్థ్యం అండి? ఆయన యొక్క స్వాస్థ్యము మనమందరం కూడా. లేకపోతే నువ్వేదో చేస్తే ఆయన స్వాస్థ్యముగా కాలేదు. కాలేదు. ఆయన స్వాస్థ్యం, ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచు వారితో కూడి. మీరందరూ కూడా ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు, రక్షింపబడినటువంటి వారితో నేను కూడా చేరి ఏం చేస్తున్నానండి? ఆరాధిస్తున్నాను. వారితో కలిసి నేను కూడి కొనియాడునట్లు, నిన్ను కొనియాడునట్లు దేవుడు నన్ను కూడా మీ మధ్యలో ఏర్పరచుకున్నాడు. తర్వాత నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీ ప్రజల యందు నీకున్న దయ. ప్రజలు మనమందరం ఆయన ప్రజలు. మొట్టమొదటి చెప్పాడు కదా, మొదటి వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఎవరండి? దయాళుడు. నీ ఒక్కరి మీద దయ పెట్టిండా? చెప్పండి. అందరి మీద పెట్టాడు. మనం ఏమనుకుంటే నా ఒక్కరి మీద పెట్టిండి నేనే అని మనం గర్విస్తూ ఉంటాం. అలా కాదు. ఆయన మన అందరిపైన ఆయన యొక్క ఏంటండి? దయ మరి చూపించినాడు, దయ పెట్టినాడు. కాబట్టి నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను కూడా నీవు జ్ఞాపకం చేసుకో అయ్యా అంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకో. ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడండి? దేవుడు ఎప్పుడైనా మర్చిపోతాడు చెప్పు? మిమ్మల్ని, నిన్ను మర్చిపోయేది ఎవరు? మనమే మర్చిపోతాం. కడుపుండి తిన్నాం అనుకోండి, ఇప్పుడు అక్క లేక మంచి బిర్యానీ చేసి పెట్టింది అనుకో, మనం అందరం మర్చిపోతాం దేవుణ్ణి కదా. అటువంటి స్థితి మనది. ఆరోగ్యంగా ఉంటే మర్చిపోతాం. మర్చిపోవడానికి రుజువులేంటి తెలుసా? మొబైల్ మీద ఎక్కువ ఉంటాం. అని మర్చిపోనండి, జ్ఞాపకం చేసుకుంటా అంటావు. కానీ నీ యొక్క ఆశ, గురి, నీ అంతా కూడా మొబైలు, నీ పిల్లలు, లేకపోతే నీ ఉద్యోగము, నీ బలగము, వీటి మీద ఎక్కువ ఉంటుంది. నువ్వు గ్యారంటీగా ఏమవుతున్నావు? మర్చిపోతున్నావు. దీనికి గ్యారంటీ ఇవ్వచ్చు. చాలామంది వస్తువులు కొనడానికి పోతే గ్యారంటీ ఎంత అని అడుగుతాం కదా అండి, కదా. గ్యారంటీ ఎంత ఎన్ని అంటే 1 year, 2 years రకరకాలుగా చెప్తూ ఉంటారు. మరి అన్ని విధాలుగా దేవుని చేత అనుభవిస్తున్న మనము మర్చిపోయే విషయంలో గ్యారంటీ, మర్చిపోతామని గ్యారంటీ ఇవ్వచ్చు కదా. నిజమా అండి? ఇస్తారా మీకు? మీ పట్ల గ్యారంటీ? మర్చిపోయే విషయంలో ఇస్తున్నాం, ఆయనను జ్ఞాపకం చేసుకునే విషయంలో తక్కువ. అందుకే అంటున్నాడు, ఏమంటే నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అందరిలో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడండి. నీకున్న ఆయన యొక్క జీవము, ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ఊపిరి సమస్తము నీకు ఇచ్చినాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆయన ఏ మాత్రం కూడా కొంత తక్కువ చేసినా కూడా నువ్వు ఏమాత్రం ఆయన మర్చిపోకూడదు. అర్థమైందా అండి? మీకు ఇప్పుడు మనందరికీ కూడా దేవుడు అన్ని విధాలుగా, అనేక విధాలుగా మరి క్షేమాన్ని ఏర్పరచుకొని భద్రతను అన్నీ ఇస్తూ ఉన్నాడు కదా. అన్నీ ఇస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఏం చేసుకోవాలంటే ఇంకా ఎక్కువగా ఆయనపై ధ్యానం పెడుతూ రావాలి. మేము సంఘ ప్రార్థనలో ఒక్క మాట ధ్యానం చేశాము. అదేంటంటే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22 చూడండి. 22 19, 18, 19 చదవండి. సారీ 21, 18, 19. 21, 18.
ఉమ్, ఉమ్. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభుకు ఆకలిగా ఉన్నాడట. యేసు ప్రభు ఏం చేసిండండి? ఆకలిగా ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే అక్కడ ఏం కనబడింది? అంజురపు చెట్టు కనబడింది. కనబడిన తర్వాత దాని యందు ఏమైనా దొరుకును అనుకొని ఆ చెట్టును చూచినప్పుడు దాని యందు ఏమున్నాయండి? ఆకులు. చాలా నిగనిగా మంచి గ్రీన్, ఫుల్ క్లీన్ అండ్ గ్రీన్ లాగా, అంత ఆకులు తప్ప ఏం లేవట? ఫలాలు లేవు, కాయలు లేవు. అర్థమైందా అండి? అందుకని ఇక్కడ ఏమంటుండంటే నేను ఇప్పుడు మనల్ని దేవుడు ఒక చెట్టుగా ఇచ్చాడు. మనల్ని ఒక దేవుడు చెట్టుగా, గొర్రెలుగా, ఇంకా రకరకాలుగా మనల్ని ఇస్తూ వచ్చాడు. చెట్టుగా ఇచ్చాడు అనడానికి గ్యారంటీ ఎట్లా చెప్పగలుగుతామంటే గలతీయులు రాసిన పత్రికలో ఆ మాట చూడండి. గలతీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయము మొదటి వరుసే చదవండి అంతే. 22వ వచనం చాలు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ఇప్పుడు అక్కడ ఏమన్నాడండి? వినపడ్డదా? అక్క చదివింది, ఎందుకంటే ఆ శబ్దం ఎక్కువ అయిపోయింది కదా. అక్కడ ఏమన్నాడు? ఆత్మఫలం ఏమనగా. ఫలం అంటే తెలుసు కదా. ఫలం ఎక్కడ ఉంటుంది? ఫలం ఎక్కడ ఉంటుంది? చెట్టుకుంటుంది, అంతే కదా. ఆయన చెట్టుకున్నదని ఫలాన్ని చూపించాడు. ఇప్పుడు ఇక్కడ ప్రభు ఏమంటుందంటే నేను నీ యొద్దకు వచ్చాను, వచ్చినప్పుడు నాకు ఆకలి అవుతుంది, నీ దగ్గర నుండి ప్రేమ ఫలంను తీసుకోవాలా అనుకున్నాడు. కానీ నీ దగ్గర ఒక్క ఫలం లేదే అని చూశాడు. నీ దగ్గర ఏం లేదు. ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ ఆకులు తప్ప ఫలమేమీ లేదు. దీని గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు, చాలా ఉంది, టైం చాలా ఎక్కువ. ఆకులు అంటే ఏంటంటే, ఉదాహరణ చెప్పాలంటే మన వేషము, మన అలంకరణ, మన పండుగలు, మన ఆచారాలు, ఇవన్నీ ఆకులే తప్ప ఇంకేం లేదు, ఫలం లేదు. నిజమైనటువంటి ఫలం నీలో లేదు. అది చూశాడు. ఎంత బాధకరం కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నన్ను ప్రేమించి ఆయన రక్షించుకున్నాడు. ఆయన నీకు క్షేమాన్ని, ఏర్పాట్లు అన్నీ కూడా దయచేస్తూ ఉన్నాడు. అర్థమైందండి? మొన్నటి దినం అన్న చెప్పాడు, అసలు నేను పుట్టకుండుట మేలు అని చెప్పాడు. ఎవరు పుట్టకుంటే బాగుండు? మర్చిపోయారా? అప్పగించింది ఎవరండి? యేసు ప్రభువును. అంటే ఇంత క్లియర్గా చెప్పకుండా అలా చెప్పినప్పుడు మీరు చెప్తారేమో అనుకుని, అప్పగించిన వాడు పుట్టకుంటే మేలు అనుకున్నాడు. ఒక భక్తుడు, అంటే ఒక ఆయన రాశాడు, యేసు ప్రభుని ప్రేమ ఎంత మధురమో, ఆయనకు ప్రేమ ఎంత మధురం. నువ్వేం చేసావు? ఆ మధురాన్ని ఉంటివి ఒకనాడు ప్రార్థించే తోటలో, ఉన్నావు ఈనాడు ప్రేమ నమ్మే బాటలో. మనం ప్రేమిస్తున్నామా? ఎంతవరకు నువ్వు ప్రేమిస్తున్నావు? నీకు అయినోళ్ళు, నీ కానోళ్ళను దేవుడు నన్ను అందరినీ ప్రేమిస్తూ వచ్చాడు. ఆ ప్రేమలో నీదు హృదయం అంతా కఠినమాయను అంటాడు. మన హృదయం కఠినంగా ఉందా? ప్రభుని ఆరాధించే బిడ్డగా ఉండాలి, ప్రేమను ఫలించేటువంటి బిడ్డగా ఉండాలి. నీకు ఇచ్చినా లేకున్నా నువ్వు ఆయనను ప్రేమించేవాడుగా ఉండాలి. నేను ఇంతగా ప్రేమించాను ప్రభువా, నేను నీ కొరకై సేవకు సమర్పించుకొని నీ సేవనే చేస్తుంటే ఒకవేళ నేను అనొచ్చు, మా భార్యను తీసుకున్నావు కదా, ఏం దేవుడు నువ్వు అనొచ్చు కదా. అంతేనా? అట్లుంటుంది లోకరీతిగా. అలా కాదు, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు. నేను ఉన్న సమయము నిన్ను ఇంకా ప్రేమతో ఎక్కువగా నీ సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి.
సిస్టర్ ఉన్నప్పుడు ఏమనేదంటే, పడుకోవా లైట్లు ఆఫ్ చేసి ఊరికే చదువుడు బుక్ చదువుడు అని బైబిల్ కోపం చేస్తుండేది. కానీ దేవుడు ఇప్పుడు నన్ను అట్లా అనేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నారా? ఎంత టైం అయినా ఆయనను చాలా ప్రేమించవచ్చు, చాలా చదవచ్చు ఆయన గురించి. సో దేవుడు అట్లాగా చేశాడు. అంతేగాని ఆయనను ఏమాత్రం కూడా నీవు తక్కువ చేసావని అనడానికి వీల్లేదు. ప్రభు గొప్ప చేస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో. అందుకే ప్రభువా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. ఈ ప్రేమ మనలో ఉండాలి. ఫలాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ నీలో ఉందా? నీ ప్రేమ మొబైల్ మీద కానీ, నీ యొక్క ఆస్తిపాస్తుల మీద కానీ, నీ పిల్లల మీద కానీ, లేకపోతే నీ బంధువుల మీద కానీ, నీ కుల గర్వం మీద కానీ ఎన్ని విషయాలు నువ్వు పెట్టకూడదు. ఎందుకంటే అక్కడన్నట్లో నుండి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఈయన నిజమైనటువంటి దేవుడుగా నీకు నిజమైన జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ జీవాన్ని మనం ఏం చేస్తూ రావాలండి? జ్ఞాపకం చేసుకుంటూ, ఆయననే జ్ఞాపకం చేసుకుంటూ, ఆయననే మనం స్తుతిస్తూ, ఆయననే ఆరాధిస్తూ రావాలి. మనకున్నది అదే. జపమాలలు ఉంటాయి, తెలుసా మీకు? అక్క వాళ్ళకు బాగా తెలుసు అనుకుంటా. జపమాలలు తెలుసా అండి మీకు? ఎవరు? ఆ జపమాల తెలుసు. ఆ జపమాలలు ఏం చేస్తారు? అక్క మెడలోనే ఉంది. ఎందుకంటే అక్క అక్కడి కోవకు చెందిన వాళ్ళు కాబట్టి ఉంది. అయితే ఏముంటుంది అంటే జపమాలలు ఇస్తూ ఉంటే ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ పని చేస్తున్నా వాళ్ళు ఒకటేదో అంటారు. ఏమంటారు మరి అదని తెలియదు. అంటే ఏమంటారు ఆ మాట? ఇట్లా చేస్తూ ఉంటారన్నట్టు. నాకు తెలియదు అది. కానీ వాళ్ళు ఏ పని చేసుకున్నా దాన్ని పని చేస్తూ ఉంటారు, అంటూనే ఉంటారు, అది చేస్తూ ఉంటారు. అది కాదు, జపమాల దగ్గర ఇది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి? అన్ని వేళలో వారికి ఉన్నటువంటి ఆశ అదేంటంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలని కదండి. మనకు కూడా దేవుని వాక్యాన్ని, ఆయనకు ప్రేమనిచ్చాడు. కానీ మనం ఏం చేసుకుంటాం అంటే, వాళ్ళేమో జపమాలలు పట్టుకుంటే మనం మొబైల్ పట్టుకుంటాం. మొబైల్లో ఏం చేస్తాం? బ్రెయిల్ కిందికి 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 మీదికి. అంతే. జ్ఞాపకం చేసుకో, నేను నిన్ను ప్రేమించి నీకు జీవం ఇచ్చాను. నన్ను ప్రేమించు, నా తోటి వారిని ప్రేమించు. ఏమైంది నీ ప్రేమ అడుగుతూ ఉన్నాడు. ఫలం దగ్గరికి వచ్చాడు. జాగ్రత్త, ఆ ఫలం ఫలిస్తున్నావా? ఆ ప్రేమతో ఆరాధించు, యథార్థముగా ఆరాధించు. ఇప్పుడు ఆయన ఆరాధించు కొరకు వచ్చాం కదండి మనము. చివరికి ఒక వచనం చూసుకుని ముగించుకుందాం, ప్రభుని ఆరాధించుకుందాం. ఆరాధన చూడండి, 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము, 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి చాలు లోకమందంతటా ఏం చేస్తుందండి? సంచారం చేస్తుంది. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు యథార్థంగా ఉన్నావా? అన్ని విషయాల్లో నువ్వు యథార్థత కలిగి ఉన్నావా? యేసుప్రభు నమ్మినోళ్ళ విషయంలోనే యథార్థత కాదండి, అందరి విషయంలో నువ్వు యథార్థత చూపించాలి. అందరినీ ప్రేమించేవాడుగా ఉండాలి. అది ఆయన యొక్క ప్రేమ. దేవుడు ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి. మనం ఎవరు బిడ్డలము? దేవుని బిడ్డలమని నిజంగా చెప్పగలగాలి కదా అండి, అప్పుడు ప్రభును. అయితే ఈ బిడ్డలకు దేవుడు ఏమిచ్చాడంటే, యథార్థముగా మనం ప్రభువును మనము ఆరాధించడము నేర్చుకోవాలి. ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? మనం ప్రేమిస్తూ, అప్పుడు ఆయన పాట రాసి చెప్పింది కదా, ఉంటివి ఒకనాడు ఎక్కడున్నావు? ప్రార్థించే తోటలో. ఇప్పుడు ఎక్కడున్నావు? ప్రేమ నమ్మే బాటలో. ప్రేమ నమ్ముతున్నావు. నువ్వు ప్రేమను సరిగ్గా అందరి పట్ల చూపిస్తలేవంటే నువ్వు పుట్టకుండుట మేలు అన్నాడు. ఎందుకు నువ్వు పుట్టి అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఆరాధించేటువంటి మనము పరాక్రమము శాలి అయినటువంటి ఆ దేవుణ్ణి మనము కీర్తనలు 106లో మనం చూసాం కదండి. ఎవరు ప్రకటించాలా? ఎవరిని వర్ణించాలి? ఇదంతా కూడా ఎవరు వర్ణించాలి? ఎవరు ప్రకటించాలి? నీవు నేనే. ఆయన ఆరాధించాలి. ఆ ఆరాధన ఎలా ఉండాలంటే
అసలు ఇక ప్రభు ఇష్టపడేదిగా ఉండాలి. ప్రభు ఎప్పుడు నీ ఆరాధన ఇష్టపడతాడు? యథార్థముగా నీవు ప్రభు బిడ్డగా నువ్వు ప్రేమ కలిగి జీవిస్తే అప్పుడు నీ యొక్క ఆరాధన అంగీకరిస్తాడు. అర్థమైందా అండి? మన ప్రేమలో స్వార్థం ఉండకూడదు, మన ప్రేమలో కపటం ఉండకూడదు. ప్రభువుకు లేదు, అది ఆయనకు లేదు. మనకెందుకు చెప్పండి? నువ్వేమైనా ఇస్తున్నావా? నీళ్ళు గాలి వాళ్ళకు? నువ్వు సూర్యుని ఉదయింపజేస్తున్నావా? నీకు కనుక అప్పచెప్తే చీకటి గదిలో పెడతావు. ఎందుకంటే నీకు అటువంటి స్థితి. ఒక తల్లి తన సొంత బిడ్డను చీకటి గదిలో బంధించింది. ఎన్నేళ్ళు తెలుసా అండి? 24 సంవత్సరాలు. ఒకసారి చెప్పాను నేను. అది తల్లి, సొంత తల్లి. అలాంటి కఠినులుగా ఉంటారు. కానీ దేవుడు ఎలాంటి వాడు? ప్రేమమయుడు. ఆయన బిడ్డలంగా మనల్ని ప్రేమించాడు. మనం కూడా ఇతరుల పట్ల అందరి పట్ల ఏమై ఉండాలట? ప్రేమ కలిగి ఉండాలి. నీ దగ్గరికి వస్తున్నాడు, ప్రేమ ఫలం నీ దగ్గర తింటా అని ఉందా అనేది ప్రభు అడుగుతుంటున్నాడు. కాబట్టి మనం యథార్థంగా మన ప్రభువును మనము ఆయనకు మన దయాళుడు, నీ ఎడల అన్ని విధాలుగా చూపించినాడు, నీకు నేను ఏర్పరచుకున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. ఈరోజు వరకు నువ్వు క్షేమంగా నీకు ఉన్నాడు. కాబట్టి ఈ ప్రజలందరితో కలిసి మనం ఏం చేయాలండి? ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరచాలని ప్రభు నన్ను ఈ దినం ఇచ్చినాడు. కాబట్టి ఇటు వాక్యతలం